భగవద్గీత అర్జున విషాదయోగం 36వ శ్లోకం. నిహత్య దార్త్రరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ జనార్దన, ఈ దుర్యోధనాదులను చంపి పొందు విజయముపై మనకు ప్రీతి ఏర్పడదు. దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. భాష్యము: తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి అయినా సరే అని రెండుసార్లు ఇంతకు పూర్వ శ్లోకంలోనే అన్నా అర్జునుడు మళ్ళీ నేను వారిని సంహరించినా సరే అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను అని అంటున్నాడు. పోట్లాడటం, చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పనే. అవి పశ్చాత్తాపాన్ని, అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి. అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి. మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపము. మా హింస్యాత్ సర్వభూతాని, ఏ ప్రాణిని కూడా చంపకు అని చెప్పబడింది. ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు, ఎందుకంటే అతను అది పాపపు పని అని భావించాడు. కాని 6 విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు ఉంది అని వశిష్ఠ స్మృతి 3:19వ శ్లోకం చెబుతోంది. సంపదకి నిప్పు పెట్టేవారు, ఆహారంలో విషం కలిపేవారు, చంపటానికి ప్రయత్నించేవారు, సొత్తుని కొల్లగొట్టేవారు, భార్యని అపహరించవచ్చినవారు మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునేవారు, ఇలాంటి వారిని ఆత్మరక్షణ కోసం చంపటం పాపము కాదు అని మనుస్మృతి 8.351 పేర్కొన్నది. భగవద్గీత అర్జున విషాదయోగం 37వ శ్లోకం. తస్మాన్నార్హా వయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. కనుక ఓ మాధవ, మన బంధువులతో కూడిన ఈ దార్తరాష్ట్రులను చంపుటకు మేము అర్హులము కాము. స్వజనులను చంపి మేము ఎలా సుఖపడగలము? భాష్యము: ప్రతిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకుగాని జూదమాడుటకుగాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమముననుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షము వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడెను. ఈ సందర్భమున అట్టి సవాలు వలన కలిగెడి ప్రభావములను ప్రతిపక్షమువారు గుర్తింపలేకున్నారని అర్జునుడు భావించెను. కాని అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుటచే ప్రతిపక్షమువారి ఆ సవాలును అంగీకరింపలేకపోయెను. ఫలితము మంచిదైనచో నియమములు ఖచ్చితముగా పాటింపవచ్చును. కాని ఫలితము విరుద్ధమైనప్పుడు నియమములకు కట్టబడజాలరు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించెను. భగవద్గీత అర్జున విషాదయోగం 38వ శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. రాజ్యంపై పేరాసగలవారై కులక్షేము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను వీరందరూ గ్రహించలేకపోయినను. భాష్యం: వృత్తి రీత్యా యోధుడే అయినా అర్జునుడు అనవసరపు హింసని అసహించుకున్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. 100 మంది కౌరవులు చంపబడ్డారు. కాని దానికి ప్రతీకారంగా ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ రాత్రివేళ పాండవ శిబిరంలోనికి చొరబడి ద్రౌపది యొక్క 5 పుత్రులను వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని అతన్ని పశువులాగా కట్టివేసి అతడిని శోకిస్తూ ఉన్న ద్రౌపది కాళ్ల వద్ద పడవేశాడు అర్జునుడు. కాని క్షమాగుణము మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది, అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతణ్ణి క్షమించాలి అని అన్నది. మరోపక్క అశ్వత్థామని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో అర్జునుడు శ్రీకృష్ణుని వైపు పరిష్కారం కోసం చూశాడు. కృష్ణుడు అన్నాడు, గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా అతన్ని తప్పకుండా క్షమింపవలసినదే. కాని ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినదే అని. అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కాని అతని తల వెనుక పిలకను కత్తిరించి అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి అతన్ని శిబిరం నుండి బహిష్కరించాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో పెద్దలని, బంధువులని చంపటం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు.